రిజర్వేషన్లను సాధిస్తాం 42% రిజర్వేషన్లను సాధిస్తాం. జై బీసీ ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా. కాలేజీలు 18వ తేదీన జయప్రదం చేద్దాం. ఈ నెల 18వ తారీఖున జరగబోయే బంద్ని జయప్రదం చేద్దాం. ఈ నెల 18 జరిగే రాష్ట్ర బంద్ను జయప్రదం చేద్దాం. ఈ నెల 18న జరిగే రాష్ట్ర బంద్ను జయప్రదం చేద్దాం. ఈ నెల జరిగిన రాష్ట్ర బంద్ను బంద్ ఫర్ జస్టిస్, బంద్ ఫర్ జస్టిస్. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. సాధిస్తాం 42% రిజర్వేషన్లను, సాధిస్తాం 42% రిజర్వేషన్లను. We want justice, we want justice, we want justice, we want justice. reservation we want reservation, we want reservation, we want reservation. మేమెంతో బీసీజేసీ ఐక్యత, బీసీజేసీ ఐక్యత, బీసీజేసీ ఐక్యత విజయవంతం చేద్దాం. ఈ నెల 18న జరిగే తెలంగాణ రాష్ట్ర బంద్ను విజయవంతం చేద్దాం. ఈ నెల 18న జరిగే తెలంగాణ రాష్ట్ర బంద్ను బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. అట్లే ఉండండి. ఆ రోజు ఎవరు కూడా షాపులు తెరవద్దు, స్కూళ్ళు నడపద్దు, కాలేజీలు బంద్ జరపాలి. ఇప్పటికే యూనియన్లు అన్నీ కూడా ఆదేశాలు ఇచ్చినాయి. స్కూల్ యూనియన్లు, కాలేజ్ యూనియన్లు వాళ్ళకి ఆల్రెడీ ఫీజులు వస్తలేవు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, మేము తప్పనిసరి బంద్లో పాల్గొంటామని చెప్పారు. స్కూళ్ళు, కాలేజీలు, షాపులు, ఆర్టీసీ బస్సులు మొత్తం బంద్ జరపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం బీసీలకు మేము అనేక రోజులుగా డిమాండ్ చేసిన తర్వాత ప్రజలు అర్థం చేసుకోవాలి. 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది రాజ్యాంగబద్ధంగా ఉంది, రాజ్యాంగబద్ధమైన డిమాండు. ఈ డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించి జీవో నెంబర్ 9ను విడుదల చేసింది. అయినప్పటికీ కూడా కొందరు అగ్రకుల సోదరులు బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయినారు గోపాల్ రెడ్డి, ఇక్కడ మాధవరెడ్డి హైకోర్టుకు పోయాడు. మొదటి 2 రోజులు అడిగారు మాకు స్టే ఇవ్వాలి, ఎన్నికలు జరపొద్దని. హైకోర్టు 2-3 రోజులు రిజెక్ట్ చేశారు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేశారు. అయినప్పటికీ 4వ రోజు అకస్మాత్తుగా సాయంత్రం పూట స్టే ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చినాక, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గము. అది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం. అది గతంలో ఎక్కడ కూడా జరగలేదు, ఇక్కడ జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన కేసులను ఇట్లా చెప్తారా? బీసీలు అంటే ఇంత చులకనా? బీసీల నోటికాడ అన్న బుద్ధను మీరు లాగి గుంజుకుంటారా? ఇది చాలా తీవ్రమైన అన్యాయము. బీసీలు దీన్ని ఎట్టి పరిస్థితిలో అవమానాన్ని, అన్యాయాన్ని 75 ఏళ్ళు భరించాం. ఎందుకంటే మాకు రిజర్వేషన్ ఇవ్వలేదు. అవి అన్ని రంగాల్లో మాకు అన్యాయం జరిగింది. భరించుకొచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రులను చేసినాం, మంత్రులను చేసినాం, ఎంపీలను చేసినాం, ఎమ్మెల్యేలను చేసినాం. ఓటు చేసి మీ బట్టలు, మీ కాలు చూసి మురిసిపోయారు మా బీసీలు. ఈరోజు లేక మేము పోరాడి 42% రిజర్వేషన్లు పెట్టుకుంటే మీకేమిటిది కడపమంట అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మంచిది కాదు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. బీసీలు గ్రామ ఊళ్ళ బీసీలు తిరుగుబాటు చేస్తున్నారు. బంద్ను పెద్ద ఎత్తున జరపాలని చెప్పి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ బంద్ను జయప్రదం చేయడానికి బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ నియోజకవర్గం స్థాయిలో, జిల్లా స్థాయిలో సమావేశాలు జరిపి, రేపు కూడా సమావేశాలు జరుపుతున్నారు, ఈరోజు కూడా సమావేశాలు జరుగుతున్నాయి చాలా చోట్లల్లో. ఇంకా అందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఇది అవమానానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం. మన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమైనవి, చట్టబద్ధమైనది, రాజ్యాంగంలో ఉన్నది, దీనికి ఇవ్వాలని.
అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేశారు. సుప్రీంకోర్టు అగ్రకులాలకు ఇచ్చినప్పుడు 50% సీటుకు తీసేశారు. ఏ కోణంలో చూసినా న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగ పరంగా ఎక్కడ కూడా అవరోధాలు లేవు. ఉద్దేశపూర్వకంగా బీసీ కులాల మీద ఉన్న ఈర్ష్యతోటి, అసూయతోటి, ద్వేషంతో ఓర్వలేక ఈ రిజర్వేషన్లను ఇవ్వడానికి మీరు ఎమ్మెల్యేలు అయితే, ముఖ్యమంత్రులు అయితే, మేము సర్పంచులు కూడా కావద్దా అని ప్రజలందరూ ఈరోజు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఛాలెంజ్గా తీసుకొని బీసీ సంఘాలు, కుల సంఘాలు ఎన్నో రోజులుగా మన హక్కుల కోసం మీరు పోరాడుతున్నారు, మీ సమయాన్ని ఇస్తున్నారు. మనం కష్టాలు అనుభవించడం, బాధలు అనుభవించడం, ఏ ఫలితం పొందలేదు. ముందు తరాలకు మనకు మీరు అనుభవించాలి. మీరు సర్పంచులు కావాలి, మీ తర్వాత మీ పిల్లలు కావాలి, మన వంశం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక 2 నెలలు బలమైన ఉద్యమం చేస్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు లోకల్ బాడీలు వస్తాయి. భవిష్యత్తులో బీసీలు అంటే భయము, మళ్ళీ చట్టసభలో కూడా రిజర్వేషన్లు వస్తుంది. ఇది పునాది కావాలి. బీసీలు అంటే కోర్టులకు భయం లేదు, ప్రభుత్వానికి భయం లేదు, మంత్రులకు భయం లేదు. ఒక్కసారి మనం ఈ బంద్ను చాలా పకడ్బందీగా చేసినట్టయితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్గా తీసుకొని జాకులు ఫామ్ చేసి కుల సంఘాలను, బీసీ సంఘాలను ఆధిపత్య పోరొద్దు. మనకు హక్కుల కోసం మా అందరికి ఏం అవసరం ఉంది, మీకోసం కొట్లాడుతున్నాం. మన సంఘాలన్నీ కలిసినాయి. నారగోని గారు, శ్రీనివాస్ గౌడు, రాజారాం, అందరు ఇంకా 30 సంఘాలు, ప్రతి ఒక్క సంఘాలు అనేక మంది కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా తమ పనులు వదులుకొని డబ్బు ఖర్చు పెట్టుకొని మీకోసం మేము పోరాడడానికి ముందుకొచ్చాము. కాబట్టి మీరందరూ కూడా జిల్లాలలో, తాలూకాలలో కమిటీలు ఏర్పాటు చేసుకొని సవాళ్ళు తీసుకోవాలి. ఇది చిన్న పోరాటం. మేము మీకోసం, మీ పిల్లల హాస్టళ్ళ కోసం అసెంబ్లీ మీద దాడి చేసినాం, సచివాలయం మీద దాడి చేసినాం, కలెక్టర్లను కొట్టాము. మేము అవన్నీ చెప్తలేము. మీకు కేవలము బంద్ రోజు షాపులు బంద్ చేయాలి, కాలేజీలు బంద్ చేయాలి, స్కూటర్ ర్యాలీలు తీయాలి, సైకిల్ ర్యాలీలు తీయాలి, ప్రదర్శనలు జరపాలి. మంచి వాతావరణం, ఉద్యమ వాతావరణం నెలకొల్పాలి. ఇది సమయం వచ్చింది. అవమాన పోరాటం, అన్యాయం మీద అనేక రోజులుగా పోరాటం చేస్తున్నాం. ఈ రోజు అవమానం మీద పోరాటం చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ పార్టిసిపేట్ చేసి ఉద్యమాన్ని, బంద్ను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. కొన్ని డబ్బు ఖర్చు పెట్టుకొని మీకోసం మేము పోరాడడానికి ముందుకొచ్చాము. కాబట్టి మీరందరూ కూడా జిల్లాలలో, తాలూకాలలో కమిటీలు ఏర్పాటు చేసుకొని సవాళ్ళు తీసుకోవాలి. ఇది చిన్న పోరాటం. మేము మీకోసం, మీ పిల్లల హాస్టళ్ళ కోసం అసెంబ్లీ మీద దాడి చేసినాం, సచివాలయం మీద దాడి చేసినాం, కలెక్టర్లను కొట్టాము. మేము అవన్నీ చెప్తలేము. మీకు కేవలము బంద్ రోజు షాపులు బంద్ చేయాలి, కాలేజీలు బంద్ చేయాలి, స్కూటర్ ర్యాలీలు తీయాలి, సైకిల్ ర్యాలీలు తీయాలి, ప్రదర్శనలు జరపాలి. మంచి వాతావరణం, ఉద్యమ వాతావరణం నెలకొల్పాలి. ఇది సమయం వచ్చింది. అవమాన పోరాటం, అన్యాయం మీద అనేక రోజులుగా పోరాటం చేస్తున్నాం. ఈరోజు అవమానం మీద పోరాటం చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ పార్టిసిపేట్ చేసి ఉద్యమాన్ని, బంద్ను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు కూడా అదే రాజ్యాంగ వెసులుబాటు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతోటి ఇటు గల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అటు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి బీసీల ఉద్యమ సెగను చూపించడానికి ఇవాళ ఒక ఐక్యంగా రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర బంద్ వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు, ఇది బీసీ వ్యవస్థ ప్రయోజనాల కోసం. ఇది మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి మమ్మల్ని ఇవాళ పాలితులుగా చేసేటువంటి, తరతరాలుగా పాలితులు చేసేటువంటి కుట్ర సాగుతుంది. కాబట్టి ఈ కుట్రను చిత్తు చేయడానికి మాత్రమే ఈ బంద్ పిలిపించడం. ఇక్కడ హైదరాబాద్లో ఎట్లయితే జేఏసీ ఏర్పాటు చేసినామో, ఈరోజు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జిల్లా జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గ జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం, మండల జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం, గ్రామ కమిటీ జేఏసీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఈ జేఏసీని నిన్న జేఏసీ ఏర్పాటు చేస్తే తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. 18 నాడు తెలంగాణ రాష్ట్రంలో బంద్ చరిత్రలో ఎవ్వడు చేయనటువంటి బంద్, భారతదేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా బంద్ నిర్వహిస్తామని చెప్పి స్వచ్ఛందంగా బీసీ సమాజమే కదిలొస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కూననేని సాంబశివరావు గారు 4 గంటలకు బీసీ జేఏసీని ఆహ్వానించారు. అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా వాళ్ళు సాయంత్రమో లేకపోతే రేపు మార్నింగ్ వాళ్ళు కూడా ఆహ్వానించడం జరిగింది. అంటే భారత కమ్యూనిస్టు పార్టీలే కాదు, ఇతర పార్టీలు కూడా ఈ స్వచ్ఛందంగా చేసేటువంటి, రాజకీయ పార్టీలకు అత్యంగా చేసేటువంటి బీసీ జేఏసీ బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పి రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నా. మాకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు మా దోస్తులు, మద్దతు అయినటువంటి రాజకీయ పార్టీలు మాకు ద్రోహులు.
ఈ ఉద్యమంలో, ఈ బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో బీసీలకు దోస్తులోడో ద్రోవులోడో, న్యాయం పక్షాన ఎవడుంటాడో అన్యాయం పక్షాన ఎవడుంటాడో, ధర్మం పక్షాన ఎవడుంటాడో అధర్మ పక్షాన ఎవడుంటాడో తేలిపోతుంది. ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఒక పిటిషన్ ఇస్తుంది. అదేవిధంగా ఇవాళ ఇంతకంటే ముందే ఎవరైతే రిజర్వేషన్లు అడ్డుకోవాలనుకున్నారో వాళ్ళు ఇంతకంటే ముందే కేవీఎట్ పిటిషన్ ఇస్తారు. మేము అంటున్నాం, ఇంత కులగజ్జి మీకెందుకు, ఇంత బీసీల మీద ఎందుకు ఇంత ఈర్ష, అసూయ, వ్యతిరేకత మీకెందుకు? మీరు ఎంత శాతం ఉన్నారు రాష్ట్రంలో? పిడికెడు శాతం ఉన్నారు. పిడికెడు శాతం లేనటువంటి వాళ్ళు మేము గంపెడు శాతం ఉన్న 60% మంది బీసీ సమాజం మీద ఆధిపత్యం చేస్తారా? మమ్మల్ని అవమానిస్తారా? బిడ్డ ఖబర్దార్. బీసీ దండు కదిలిందిగా, తెలంగాణలో బీసీ జాకు బయలుదేరింది, బీసీ దండు కదిలింది. మీరు కాసుకోండిగా. ఈ బంధు ఒకటి ప్రారంభం మాత్రమే. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకుల నాయకులకు, రిజర్వేషన్ వ్యతిరేకులకు హెచ్చరిక చేస్తున్నాం. గతంలో కృష్ణన్న నాయకత్వంలో మండల్ కమిషన్ సందర్భం లోపల కానీ, మురళీధర్ రావు కమిషన్ లోపల కానీ, అప్పుడు నారగొండ కూడా ఉన్నాడు. అప్పుడు ఉద్యమం చేసి మీ పీఠాలు వీకెండ్ ఎదురుమల్లి జనాడు పదబెట్టబోయిందో అదేవిధంగా మీరు గ్రామాలకు వెళ్ళి ఇట్లా పారిపోయారు. ఆ దశకు వస్తుంది. ఎందుకంటే మా నోటి ముందుకుని మాకు అన్యాయం చేయాలని చూస్తారా? మీకు రెడ్డిలకు అదేవిధంగా ఇతర అగ్రకులాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. మేమైనా వ్యతిరేకించినామా? మీరు ఉన్నది 9%, మీకు ఇచ్చింది 10%. మీకు మాత్రం అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇస్తే మాత్రం ఆ రిజర్వేషన్లు చట్టబద్ధం, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే మాత్రం ఇది రాజ్యాంగ వ్యతిరేకం. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు వివక్షత కనపడుతుంది. ఇవాళ ఒక్క మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు మాతో పాటు ఒక బీసీలు మేము ఒంటరి కాదు, మాతో పాటు త్వరలోని ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకులాలోని పేదలు కూడా మా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, విద్యాసంస్థల అధినేతలకు, అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్లకు, ఐటీ పరిశ్రమ వాళ్లకు, రాష్ట్రంలో రోడ్డు మీదకి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మేము చూస్తున్నాం. 18 నాడు జరిగేటువంటి బంద్కు సహకరించండి. బంద్కు సహకరిస్తే 42% రిజర్వేషన్లకు సహకరించినట్లు లెక్క. బంద్కు సహకరించకపోతే మాత్రం మా వాళ్ళు శాంతియుతంగానే ర్యాలీలు ఇస్తారు, మా వాళ్ళు శాంతియుతంగానే మిమ్మల్ని కన్విన్స్ చేసి మూసివేయిస్తారు. కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా మా న్యాయమైనటువంటి డిమాండ్కు మద్దతుగా ఉండండి. అప్పుడే మనకు సోదరాభావం వద్ద మంచిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నేతలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా మా బంధుకు కలిసి రండి. బీసీ బిడ్డలు ఎవరైతే వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు చీమినెత్తురు ఉంటే ఈ ఉద్యమంతో కలిసి రండి. ఇవాళ ఎందుకంటే బీసీలు రాష్ట్రంలో క్షోభ పడుతున్నారు, అన్యాయానికి గురైనారు. కాబట్టి ఈ ఉద్యమానికి ఇప్పుడు కలిసి రాకపోతే మాత్రం చరిత్ర మిమ్మల్ని క్షమించదు. రాష్ట్ర బంధు అనేది ఒక ఆరంభం మాత్రమే. ముందు ముందు ఇంకా ఏదుందో జేఏసీలో నిర్ణయించి ఇక బంద్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా కుందారం గణేశాచారి బీసీ కుల సంఘాలు చేసి చైర్మన్ తెలంగాణ ఈ నెల 18న బంద్కు పిలుపునివ్వడం జరిగిందండి. బీసీ కుల సంఘాలు మరి బీసీలో ఉండే అన్ని కుల సంఘాలు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. మరి బీసీలకు నాయకత్వం వహిస్తున్న ఆర్ కృష్ణయ్య గారు, జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు, నారగోని గారు అందరం దాదాపు 12 బీసీ కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మరి బంద్కు పిలుపునివ్వడం అవుతుంది. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ప్రతి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని 78 సంవత్సరాల నుంచి మనకు అన్యాయం జరుగుతుంది. దాన్ని స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పంతో మేము ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు మరి అందరూ మద్దతు ఇచ్చి మరి బంద్ను విజయవంతం చేయాలని కోరుతున్నామండి. యావత్ తెలంగాణలో ఉన్న బీసీ సోదరులకు అందరికీ తెలియపరచడం ఏమనగా, రేపు జేఏసీ ఏదైతే ఏర్పాటు అయితే 18వ తారీఖు బంద్కు యావత్ తెలంగాణలో ఉన్న నాయ బ్రాహ్మణులందరూ షాపులు బంద్ చేసి మరి రోడ్డు మీద జులూస్ లాగా తీసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మన నాయ బ్రాహ్మణులకు బీసీ ఏలో ఉన్న దాన్ని ఎక్కడో తీసుకుపోయి పెట్టారు. మన బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. 77 ఏళ్ళు వచ్చిన స్వతంత్రంలో మన నాయ బ్రాహ్మణులని, రజకులని ఎవరు గుర్తించడం లేదు. అందుకని తెలియపరచడం, రేపు 18వ తారీఖు ఏదైతే బంద్ పిలుపునిచ్చారో దానికి యావత్ తెలంగాణలో ఉన్న నాయ బ్రాహ్మణులందరూ కూడా షాపులు బంద్ చేసి రోడ్డు మీదకి వచ్చి జూలు తీసి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఈరోజు మన తెలంగాణ అసెంబ్లీ ముందల స్థూపం ముందల మరి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. మరి 18వ తారీఖు మరి నా పేరు నీరటి అంజనేయులు ముదిరాజ్. మరి ముదిరాజ్ సోదరులు
బీసీ సోదరులు అందరూ కలిపి మరి 18వ తారీఖు ఎక్కడిదక్కడ దిగ్బంధం చేయాలి. స్వతహాగా చేపలు బంద్ చేసుకోవాలి. మరి చెరువులో చేపలు పట్టినా దాన్ని బంద్ చేసుకొని రోడ్ల మీదకి రావాలి. మరి పెద్ద ఎత్తున మన బీసీకి ఏదైతే 42% రావాలనుకుందో మరి అది ఇవ్వట్లేదు. అది కంపల్సరీ మనం సాధించుకుందామని చెప్పేసి తెలియజేస్తూ 42% వచ్చేదాకా విడిచిపెట్టేది లేదు. మరి రేవంత్ రెడ్డి అయినా మరి మిగిలిన సెంట్రల్ గవర్నమెంట్ అయినా వాళ్ళను మెడల్ వంచి మనం తీసుకోవాల్సిందే అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.